తలపులతో ఎరదారహాసం ఎల్ల దాటింది నీ మెరుపుల శాస్త్రి ఆ భాష ఏంటి తరహాసం నాకే అర్థం కావట్లేదు ఇంకా జనానికి ఏమర్థం అవుతుంది జనానికి అర్థమవుతుంది గురూజీ ఏ సెటర్లు వేస్తున్నావు ఏంటి గురుగారు ట్రాక్ బాడీ లేడీస్ ని పంపించేస్తే పని అయిపోద్ది లేట్ అవుతుందండి ఏం డబ్బులు తీసుకోవట్లేదా ఊరికే పడుతున్నారా అయినా వాళ్ళకి ఏదైనా ఫేవర్ వస్తే నన్ను అడగాలి కానీ నీ రికమెండేషన్ ఏంటి మళ్ళీ ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో వాళ్ళకి తెలుసండి అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి ఓకే గురూజీ పాడు లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ సార్ మీకోసం ఎవరు వచ్చారు సార్ లోపల రమాను అలాగే సార్ సామాజిక వర్గంలో ఎలా ఉంది రియాక్షన్ పరిగెట్టుకుంటూ వచ్చింది కాదురా పర్సనల్ కేసు తడిక 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 ఆ తడిక 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 నువ్వు తెరిచినావే దిల్కి చిలక ఆ తడిక 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 ఆ తడిక తడిక ఎవడ్రా మీరు మీ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్సా? ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మొన్న ఇలాగే ఒక బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద మీ పేరు పడగానే ఏళ్ళు పుల్లు తలుతామని చెప్పి 25,000 పట్టుకెళ్లారు. కనీసం చప్పట్లు కూడా కొట్లా. మేము ఆ టైప్ కాదు సార్. మరి ఏ టైపో? వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. అలా అయితే హ్యాపీనే. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఇంతకేం పని మీద వచ్చారు? చెప్తాను. మీ బర్త్డే వస్తుంది కదా సార్, అన్నదానం చేస్తారా? రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. బ్లెస్సింగ్స్ కాదు సార్, బ్లడ్ కావాలి. ఎవరిది? మీదే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? చెప్తాను సార్. రేయ్ తలుపులేసేయండి. ఆడోరేసారా? రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచేయాలని ఫిక్స్ అయిపోయాం సార్. నా రక్తం పంచడానికి నువ్వెవడవా? పక్క ట్యూన్లతో బెడని నువ్వెవడరా? వాచ్మన్ కాల్ ద పోలీస్. కొడతారేంటి? ఎందుకు కొడతారు సార్? అరే అడిగితే కొడతారు. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది. అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. ఏం చేయాలి సార్? ట్యూన్ చేయాలి, దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. అరే B22 తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి తలే పగిలి. నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారెంతురా, చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ బాండ్రా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎదవటి ఇట్లీలు ఆడకో, సొంత పాట పాడు. బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు సార్. ఇప్పుడు చేయరా. సడన్ గా రాదు సార్. ఏంట్రా గారం గుడు? అస్తమానం కొట్టకండి సార్. సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్. ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్. చేసుకోరా. వద్దంటే ఏములాడపోతాను అంటడే, పోరగాడి గుండు ఆడకిస్తానంటడే, రంగపోంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే, కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటవే, మాటా పైలమే అవ్వా మూటా పైలమే అవ్వా, మాటా పైలమే అవ్వా జపా పైలమే అవ్వా, మాటా పైలమే. ఏమైంది సార్? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు, ఆ పాట టెంపో నంబరు. తగిడ తగిడ తా 24 తగదిమి తగదిమి 68. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేసేస్తుంది. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి రాదు. సార్ సార్ అర్థమైంది సార్. మీరు నా ఫ్యాన్స్ కాదు సార్, ఆవిడ ఫ్యాన్స్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. ఆ అమ్మాయిని రేపు ఫైనల్స్ లో మొత్తం చెప్పక్కర్లేదు సార్, బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి. వెరీ గుడ్, పైకి వస్తావు. పైకి పోకుండా ఉంటే చాలు సార్. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఏంట్రా బాబు ఆంటీ తెగ నవ్వేస్తుంది? డిన్నర్ కు టైం అయింది కదా, అందుకే ఆంటీ ఆనందంగా ఉంది. ఇంకా మాట్లాడతారా బాబు? డిన్నర్ అయితే ఏం మాట్లాడతారు? పడుకుంటారు. బాలు బాలు తలుపు తీరా. మీరు చదువుకోరా, నేను మేనేజ్ చేస్తా. ఇదిగో రాటి, నిద్ర వస్తే తాగి చదువుకోండి. నిద్ర రమ్మన్నారా? ఇంకా ఎక్కడ కూర్చున్నారంటే లోపలికి వెళ్ళరా వీళ్ళు? అంకుల్ కి స్టార్టింగ్ ట్రబుల్ ఏమో. ఆంటీ స్టార్ట్ అయిందిరా. లేదురా,
అంకుల్ కూడా స్టార్ట్ అయ్యాడు. అయితే మనం కూడా వెళ్దామా? ఏంట్రా తొందర, తలుపులేసుకుని. కుదరదురా బాబు, న్యూస్ రీల్ని చూడాలి. పదండ్రా. ఏంటరా బాబు, ఎంత ఎత్తులో పెట్టుకున్నాడు? తీసరా. నేను ఎక్కుతారా రే, నేను ఎక్కుతారా. అంటే ఎదురా లోపల ఏం చేస్తున్నారా బాబు? అంకుల్ వదిలేసి ఏం చేస్తుందిరా? క్లీన్ చేసుకుంటుందేమో కిచెన్. ఆ కిచెన్ సెక్షన్ రేపు చూసుకోవచ్చుగా. ఏడేంట్రా బాబు, పొట్ట రుద్దుకుంటాడు. పిలువే. ఆడికి లేని తొందర నీకెనక. అది కాదురా బాబు, ఈ పుస్తకం చదువుకుంటే నిద్రపోతే మన బతికేం కావాలరా? పోతుంది. ఎలాగో విప్పేదగా వేసుకోవడం ఎందుకు? యూ సిల్లీ. ఏమిటో ఇంత లేటు? ఉండీలు సర్దుకోవాలి కదా. మనకి ఎప్పుడు వస్తాయో ఇలాంటి రోజులు. WWF లైవ్ రా. బాబు ఎవరు దొంగ చంపేస్తానే అనుకుంటున్నారు, నరికి పడేస్తానే అనుకుంటున్నారు. ఏమైంది అంకుల్? ఎవరో దొంగ విధవులు చొరబట్టడానికి వచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అంకుల్. అయినా వెంటిలేటర్స్ క్లోజ్ చేసుకోవచ్చు కదా మీరు. సగంలో ఆపేడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. వెళ్ళి చూస్తారా? నీ అబ్బా సినిమా అనుకున్నావరా? ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి. నేనేం తప్పు మాట్లాడానా? వెంటిలేటర్ ఎక్కడికరా? ఇక్కడున్నావా భోగేశ్వరరావు? లెక్చరర్ ఏదో ఫ్రెండ్ అని పిలిచినట్టు పేరెట్టి పిలుస్తావా? నోరు ఎత్తక బుక్కు కుక్కేస్తాను దేవసాలోడా. నన్నే తిడతావరా? మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు. ఏ మోగోడా? కాదు, నేను కడుపులో పడకముందే పోయాడు. మంచి పని చేశాడు, లేకపోతే నీలాంటి వరస్ట్ ఫ్రెండ్ కన్నందుకు కుమిలిపోయేవాడు. నేనేం చేశానురా? ఏం చేయాలని అడుగుతున్నావా? ఒక ఆడపిల్ల మీద అగాయిత్యం చేసావరా? అసలు ఆడదంటే ఎవరనుకుంటున్నారా? మెల్లో తాలిబట్టు, కాళ్ళకు పట్టీలు, వేళ్లకు మట్టిలు, లంగా, ఓణి, చీర, జాకెట్. ఇది కాదు ఆడదంటే. వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది, ఆ మనసు ఒకరిని కోరుకుంటుంది, ఆ కోరుకున్న వాడితోనే గోగించుకుంటుంది. అంతేగాని ఆడబడతాడు గోకూడదు. మళ్ళీ చెప్పు. వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది, ఆ మనసు వాడిని కోరుకుంటుంది, ఆ కోరుకున్న వాడితోనే గోగించుకుంటుంది. ఏడబడతాడు గోకూడదా? మళ్ళీ చెప్పు. ఉండు పోయా, నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే రాత్రి మంది ఎక్కువ మీ ఆవిడ అనుకుని పని మనిషి మీద ఆడు చెప్పింది అది కాదు. మరి ఏం చెప్పాడు? అదే వెంకటలక్ష్మి ఏదో మనసు ఉంటుందని, ఆవిడేదో గోకించుకుంటుందని. అర్థమైంది కదా? అదే అర్థం అవట్లేదు. వెంకటలక్ష్మి మనసుకు నాకు సంబంధం ఏంటో అని. ఒప్పుకుంటావా, నాలుగు పీకమంటావా? ఎక్కడ గొడవరా బాబు, నాకు లేనిపోయింది. ఎదవ్యాక్షన్ చేయకు. సార్, ఈ లెటర్ మీకు ఇమ్మన్నారు. లక్ష్మి, రిజైన్ చేసేస్తున్నావా? రిజైన్ చేయడం ఏంటి? అవునులే, ఇలాంటి పని చేయడం కంటే రిజైన్ చేసేస్తామే బెటర్. నేను ఎందుకు రిజైన్ చేయాలి? నిన్ను గోకాడంట కదా. ఎరా, ఇలాంటి రూమర్లు వేస్తే నిన్ను పాస్ చేసేస్తానని ప్లాన్ చేసావా? అదే నువ్వు లక్ష్మిని గోకలేదా?
మళ్ళీ ఆ మాట అన్నావంటే ఎండ్లో నిలబెట్టి అమ్మాయిలతో తన్నిస్తాను ఎద్దవా. మరి ఓ బావ అలా చెప్పాడంటే అంత మంచి స్టూడెంట్ అనుకుంటే కళ్ళు పేలిపోతాయి. ఇప్పుడు మాత్రం పేలిపోలేదండి. అయ్యా కుక్క లెక్క పనిచేస్తున్నా, ఆవును కూడా కళ్ళకు చూపిస్తలేదు. ఒక ₹10 తీసి కళ్ళకు చూపించి డబ్బాలు పడేరా చూసుకో. గది కాదయ్యా జీతం. జీతమా? ఏంటి ఉన్నట్టుండి జీతం? అమ్మకే ఒంట్లో బాలే, సరే. చెల్లెలేమో వయసుకొచ్చే, నాయనమ్మేమో సీరియస్ గా ఉండే. ఓహో, నీకు అత్తమ్మ ఎవరు లేరా? ఉంది కదా, అంత కడుపుతూ ఉన్నది. ఉంటారా? అదేంటోరా, నా దగ్గర చేరిన వెంటనే చెల్లి పెద్ద మనిషి అవుతుంది, అమ్మకేమో ఒంటో సరిగ్గా ఉండదు, అత్తేమో ప్రెగ్నెంట్ అవుతుంది. మిగిలినప్పుడు బాగానే ఉంటారు. ఇప్పుడు నీకు అర్జెంటుగా జీతం కావాలా? అవు కదా. నిజంగా? నిజంగా. రాయ్, ఓ 10,000 ఇవ్వరా. ఈ నాలు బట్టి పని చేస్తున్నాం, ₹10 పెంచడానికి చేతులు రాలేదు. ఏంట్రా మీ ఇద్దరు కలిసి యూనియన్ పెడతారా? ఎట్టమేంటి మరి? తీసుకోరా. మీ కాల్ముక్త చేతులు, మీరు చల్లగా ఉండాలి. ఇదిగోరా. ఏంట్రా చూస్తున్నావు? టెలిఫోన్ బిల్లు 3,500 కట్టాలి. ఇది కిరాణా కొట్టు బాకీ. ఆ పేపరోడికి పాలాడికి బిల్లు సెటిల్ చేసేస్తే ఇంకా ₹55 మిగులుతాయి. అవి కట్టి నువ్వు తిరిగి తీసుకొచ్చిన తర్వాత నీకు ఎంత జీతం ఇవ్వాలో నేను నిర్ణయిస్తాను. అర్థమైందా? రాయ్, మంచి పాట పెట్టరా. నలుగురు ఆ పాట వినైనా కొట్టుకు రావాలి కదా. ఇటు సాంగ్ పెట్టు. సరేనండి. పెట్టు. ఏంట్రా ఇంకా లెక్క పెడుతున్నావు? ఆడి వెనుక తక్కువ వెరీ గుడ్. మంచి పాట, మస్తు టచ్చింగ్ ఉన్నది కాదా? మరి నేను పోతా. రాయ్, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తాను అని చెప్పాలరా. అది కాదు, నేను పోతా. అలాగా? అవునే. సరిపో. నీ పేరు బికారి. ఏంట్రా ఇది? రాజేశ్వరి విలాసులో నా పేరు బికారి అని దేవులపల్లి వారు ఇంచక్క రాశారు. నువ్వేంట్రా నీ పేరు బికారి అని పడుతున్నావు? నేను ఇప్పుడు వాడింది కరెక్టేనయ్యా. సరే, మీరన్నది కూడా కరెక్టేనయ్యా. అలాగా? అవునయ్యా. సరిపో. నా పేరు బికారి, నా దారి ఎడారి, నా పేరు బికారి, నా దారి. ప్లీజ్ గివ్ మీ కాస్ట్లీ సిగరెట్. ఇందాంగా. వాట్? నో నో నో, టిప్స్ టిప్స్, టేక్ టేక్. యుగ పురుషుడా, నీ లవ్ సీన్లన్నీ హనుమంత్ గాని ముందు మొత్తం మటాసి. హలో, నేను చెప్పన్నానా? ఎలా మర్చిపోగలదు? స్ట్రైట్ గా హార్ట్ నెట్ వచ్చేసావు కదా. జో జో వీడెప్పుడు ఇంతే జాలీగా మాట్లాడతాడు. నా ఫ్రెండ్ గొందరిక. ఐఎమ్ వసంత్. మేము నిన్నే జాయిన్ అయ్యాం నాట్యాలయంలో. వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డాన్స్. కానీ మేము అనుకోనే లేదు మిమ్మల్ని ఇక్కడ కలుసుకుంటామని. వీఆర్ వెరీ లక్కీ. మేము అప్రెంటిస్ కదా, మాకేమైనా అలుపులు అనుమానాలు వస్తే డైరెక్ట్ గా మిమ్మల్ని అడిగే క్లియర్ చేసుకుంటాం. మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా. యూసి ఇక్కడ టీచర్స్ చాలా మంది ఉన్నారు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళు అడగండి, క్లియర్ చేస్తారు. డ్రైవర్ బండి. ఓ మీ కారా? మారుతి 1000 జీ వేస్తుంది. గవర్నమెంట్ 9999 విఐపి నంబర్. 100లో ఎన్ని 9లు ఉన్నాయో చెప్పండి చూద్దాం. ఎందుకు? సరదాకి. జో ఇదొక సైకలాజికల్ సైన్స్. చెప్పండి. 9, 19, 29, 39, 49, 59, 69, 79, 89, 99, 10. 11 9లు ఉన్నాయి. తప్పు. వాట్? 11 ఎక్కడ ఉన్నాయి? 9, 19, 29, 39, 49, 59, 69, 79, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99. మొత్తం 29 ఉన్నాయి. డ్రైవర్ బండి స్టార్ట్. మేడం, మా దగ్గర ఇలాంటి జోకులు చాలా ఉన్నాయి. సర్దార్జీ జోకులు, పొడుపు కథలు, బాలమిత్ర కథలు, చందమామ కథలు, అన్ని తెలుసు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, బాగా పట్టుకుంటూ ఉంది. మర్చిపోకండి. మా మెగాస్టార్ సినిమాకి టికెట్ దొరికి నేను క్షేమంగా ఇంటికి చేరితే తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటా స్వామి. 2040 సార్, 2040 సార్, 2040 సార్, 2040 సార్, లేడీస్ పక్కన సీట్ సార్. 2040 ఏం సార్? 2 టికెట్లు. 2040
2040 అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాకులు అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు కూడట్లేదు, నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కరుపు కోత, నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు. నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614. అందులో ఏసీలు 886, నాన్ ఏసీలు 1732. వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,36,47,636. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,47,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్ కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా? సార్, జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను గానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్. క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. అయితే సారీ. మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్ కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా. మెల్లిగానండి, ఈ మొక్క చిరు ఫ్యాన్స్ విన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి, బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? లంచ్ టైం పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి. నువ్వు తేరేదంటరా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు. ఇప్పుడు వేలు కొరకు సుఖమేటండి, టికెట్లు అమ్మేసాం, జనం దోలు తీర్చేస్తారు. గెటపుల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు. అరే కొడుకున్నాడే, పడుకుంటే లేపు, నేను లేపనా? అబ్బా ఏంటి లేపేది? నిద్రలో లేపావంటే ప్రభు కాళ్ళు చేతులు నీ బాడీతో కబాడీ ఆడేసుకుంటాయి, నోట్ నుంచి బూతులు వరదలా వచ్చేస్తాయి. ఇంత తడబడిలో కూడా పడుకున్నాడంటే ఇప్పుడు అప్పుడే లేవలే. నువ్వు తప్పక అమ్మా అమ్మా, మళ్ళీ ఏంటి? ఇది చాలా అర్జెంటు. అప్పారావు, వస్తానమ్మా. బాబుని కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళు. రా బాబు, వెళ్ళు. పదా. నమస్కారం. నమస్తే. అదేమిటి ఆయన నీకు నమస్కారం పెడుతున్నాడు? ఆయన అంతే బాబు, ఇంటర్నేషనల్ పిసినారుడు. నేనెక్కడ చిల్లర అడుగుతానని ముందే మాయ నమస్కారాలు పెట్టేస్తుంటాడు. అలాగా? అలాగే బాబు, అలాగే. ఇదిగో ఈ స్టాంప్ తీసుకుని అతికించి సంతకం చేసేవ్వండి. వదలండి. ఇవ్వండి, 20 పైసలు ఇవ్వండి. మలేరియా బిళ్ళలాగా మున్సిపాలిటీ వారు కూడా ఈ స్టాంపులు ఫ్రీగా ఇవ్వచ్చు కదండి. ముందు 20 పైసలు ఇవ్వండి. అప్పారావు నిన్నే. నువ్వా? కొంచెం జిప్పు పెట్టు. పని పూర్తయిందా? పని అవ్వకపోతే జిప్పు ఎలా ఉంటుంది? అమ్మో, రా వెళ్దాం. కొంచెం చిల్లర. చిల్లరా? మా ఆఫీస్ లో ఎవరికి పని పూర్తయినా ఓహో అదా. కళ్ళు మూసుకో. నా చేతిలో చిప్ప. అవును, ఈ మాత్రం దానికి మన ఒంట్లో తేమ వాడటం ఎందుకు? ఇన్ని ట్యాక్సులు కట్టించుకుంటారు, ఒక గమ్ బాటిల్ పెట్టచ్చు కదండి. ఒరేయ్, ఇట్రారా. ఏంటి? ఒక్కసారి నువ్వు నాలుక అను. ఎందుకు, నువ్వు డాక్టర్వా? కాదురా, స్టాంప్ పండించుకుందామని. సరే. అమ్మో నా స్టాంపు! అమ్మో నా స్టాంపు! ఏమండి, చిన్న కుర్రాన్ని చూసారేట? ఏమన్నా తెలియదు బాబాయ్, ఫోన్లో నేనే ఎత్తుకుంటాను. అమ్మో, వీడెవడో భావి భారత గోండాలా ఉన్నాడు, చచ్చిన వదలం. అమ్మో నా స్టాంపు! సార్, నా స్టాంపు సార్, 20 పైసలు సార్. కుర్రాడు సార్, నాలుగు సార్. ఏమిటయ్యా, ఏమిటి? స్టాంపు సార్, రెవెన్యూ స్టాంపు, 20 పైసలు. స్టాంప్ మాట సరే గాని నువ్వు టెండర్ వేసావా? ఎక్కడ వేశానండి? దానికోసం స్టాంపు. ఇవాళ ఆఖరి రోజు. ఇవాళ నువ్వు టెండర్ వేయకపోతే మా ప్యూన్ అప్పారావు టెండర్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మో, ఇప్పుడే వస్తా. సార్, ఒక 20 పైసలు ఉంటే ఇవ్వండి సార్ స్టాంప్.
పోనీ అప్పారావు దగ్గరే తీసుకుంటాను. అప్పుడు చూస్తే ఓహో నువ్వు అంటాడా